రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారము వ్యాపార సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి స్థానంలో కుజుడు ఉండడము, దశమ స్థానంలో కేతు ఉండడం అనేటువంటిది కొంచెం 2 విషయాలు కాస్త ఒత్తిడిగా ఉంటాయి. ఉద్యోగము, లైఫ్ పార్ట్నర్తోని లేదా బిజినెస్ పార్ట్నర్తో ఉండేటువంటి ఈ యొక్క దీని మూలంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ ధనస్సు వారికి 3వ అధిపతి 3లో ఉంటూ 4లోకి వెళ్ళబోతున్నాడు. అంటే మీకు ఈ వారం ఆఖరి నుంచి అర్ధాష్టమి శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమి శని ప్రారంభమవుతుంది కదా అని ఏదో అయిపోతుంది అనేటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మీకు ఏంటంటే ఈ అర్ధాష్టమి సమయంలో మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, ఎందుకంటే 29వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు శని 4వ స్థానంలోకి వెళ్తాడో అక్కడ నుంచి వాహనాలు, గృహాలు, వస్త్రాలు, ఆభరణాలు తీసుకునేటువంటి అంశాల్లో కాస్త చూసుకొని తీసుకోండి. అలా చేసుకున్నట్లయితే సరిపోతుంది. మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆన్లైన్లో ఏదైనా వస్తువులు అమ్ముకునేటువంటి వారికి, ఆన్లైన్లో వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారికి ఇప్పుడు సరైనటువంటి అవకాశాలు రానున్నాయి. అలాగే కొన్ని 3వ స్థానంలో 29వ తేదీ వరకు శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు మాత్రం కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కాకపోతే ఈ దశమంలో ఉండేటువంటి కేతువు వల్ల ఒక్కోసారి చూడండి మనం గాసిప్స్, అసలు అక్కడ బాస్ ఉద్యోగం తీద్దామని కూడా అనుకోడు, కానీ కొంత మధ్యలో వాళ్ళు ఈ కంపెనీ ఎత్తేస్తున్నారంట, అమ్మేశారంట, బాస్ అందరినీ తీసేస్తారంట అనగానే మనం నిజం అనుకుని ఉద్యోగం మానేస్తాం. ఇంకో 5 ఏళ్ళ పోయి కూడా అది అక్కడే ఉంటుంది. కాబట్టి అనవసరంగా గాసిప్స్ జోలికి వెళ్ళకండి. గాసిప్స్ వల్లే ఉద్యోగ సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే సమాజంలో కొంతమంది చూడండి సోషల్ మీడియాస్లో మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దాని తర్వాత మళ్ళీ అది కోర్టు కేసులకు వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాస్లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సప్తమంలో కుజుడు ఉన్నాడు. కాస్త మసాలా ఐటమ్స్ ఇట్లాంటివి తినేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు. దానివల్ల కొంత ఇండైజెషన్ ఇష్యూస్ లాంటివి వస్తూ ఉంటాయి. అయితే మీరు ఎక్కువగా చేయవలసిన దేవతా ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.